మా గౌరవనీయులు మా పెద్దయిన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. నిన్నటి రోజు జరిగిన సర్వే యాజ్ పర్ ద ప్రొసీజర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు రీసర్వే చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కేసు నడుస్తుందో ఒక ప్రైవేటు వ్యక్తి బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక రిటైర్డ్ R&B ఇంజనీర్ మారుపోయిన చెంచయ్య అనే వ్యక్తి కంప్లైంట్ రైజ్ చేయడం, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ గా కోర్టు పరిగణించడం, కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, దాని ప్రకారం ఇక్కడున్న సిస్టమ్ ప్రకారం ఆ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ అఫీషియల్స్ నడుచుకోవడం జరుగుతుంది. దీన్ని గత 5 ఏళ్లలో ఇలాంటి సర్వే 2 సార్లు నిర్వహించారు. ఈ 2 సార్లు నిర్వహించిన తర్వాత కోర్టుకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో పాస్ చేయలేదో తెలీదు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ 3వ సారి సర్వే చేస్తున్నారు. నిన్న సర్వే చేసేటప్పుడు కొందరు వ్యక్తులు బ్రహ్మదేవ్ గ్రామ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏదో మీ ఇళ్లని కొట్టేస్తారు, మీ ఇళ్లను తీసేస్తున్నారు అని గందరగోళం సృష్టించేసి ఎవరెవరి కాడికో తీసుకెళ్లి ఇబ్బంది పెట్టేశారు. దీనివల్ల ఏమీ జరగదు. ఇది గత 2 సార్లు ఏదైతే సర్వే చేసినారో దానికి అనుగుణంగానే దాని ఎక్స్టెన్షన్ ప్రకారమే ఇది సర్వే చేసి కోర్టుకి వాళ్ళేదో గవర్నమెంట్ ప్రొసీడింగ్ ప్రకారము ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కొట్టిస్తున్నారని, టీడీపీ గారు కొట్టిస్తున్నారని మాత్రం ప్రజలు నమ్మబాకండి. ఇది అసత్యం. ఈ ప్రచారం నిన్నైతే ఏదైతే చేశారో ఇది పచ్చి అసత్యం. ఈ సర్వేకి తెలుగుదేశం పార్టీకి గాని చంద్రమోహన్ రెడ్డి గారికి గాని ఎలాంటి సంబంధం లేదు. చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురు మంచి కోరుకునే వ్యక్తి, నలుగురికి ఇల్లు కట్టించి నలుగురు బాగుండాలనుకున్న వ్యక్తి. గాని 4 ఇళ్లు పగలగొట్టేసి నలుగురిని రోడ్డు పాలు చేయాలనే వ్యక్తి మా పెద్దయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కాదు. దయచేసి అందరూ గమనించండి. ఈ కంప్లైంట్ 2 సార్లు సర్వే నిర్వహించిన తర్వాత పోయినసారి 2019 నుంచి 2024 దాకా ఎవరు అధికారంలో ఉన్నారో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఇదే సర్వే అప్పుడు నిర్వహిస్తే ఏడకు పేరు ఈ నాయకులు అప్పుడు అందరినీ పిలిపించి ఇదిగో ఇల్లు కొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మేము ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ గుర్తించండి. దీనికి పార్టీకి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. నేను మీ మీడియా ముఖంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరందరు రండి. చంద్రమోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లి మీ బాధని చెప్పి ఏం చేయాలో సామరస్యంగా సమస్యలు పరిష్కరిస్తాం. అంతేగాని లేనిపోని అభూత కల్పనలు సృష్టించేసి అసత్యాలు ప్రచారం చేసి జనాభాని మభ్యపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే ఏమీ రాదు. 2024లో ఏం జరిగిందో మళ్ళీ ఈసారి ఎలక్షన్లు పెడితే అదే జరుగుతుంది. ఇలాంటి అసత్య ప్రచారాలు, ఈ రౌడీజాలు మానుకోవాలని మీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవనీయులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తో మీకు అందరికీ తెలుసు. పేదల పక్షపాతి, గిరిజనుల పక్షపాతి. 4 ఇళ్లు కట్టించాలనుకుంటాడు, 4 బళ్ళు కట్టించాలనుకుంటారు, అందరికీ మంచి చేయాలనుకుంటారు. కానీ ఈ విధంగా ఇల్లు కూలగొట్టాలనుకున్న ఎప్పుడు చేయరు. ఆ గ్రామ పంచాయతీలో 1989 నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఆ రోజు ప్రజలు దాహార్తికి ఇబ్బంది పడుతుంటే 89లో వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత ఈ చంద్రమోహన్ రెడ్డి గారిది. ఈ రోజు కూడా అదే వాటర్ ట్యాంక్ ను ఉపయోగించుకుంటున్నాం. లింగాపాలెంలో ఈ మధ్య వాటర్ ట్యాంక్ కట్టారు. అగ్రికల్చర్ గా మినిస్టర్ ఉన్నప్పుడు సంఘంలో గిరిజన కాలనీలో కట్టారు. మా బ్రహ్మదేవ్ గిరిజన కాలనీలో అయితే అంగన్వాడీ స్కూల్ గిరిజనులు ఇబ్బంది పడకుండా కట్టినారు. ప్రీ ప్రైమరీ స్కూల్ కట్టి జనాభాని అభివృద్ధి పరంగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చూసుకునే వ్యక్తిని అబాసుపాలు చేయడానికి ఇల్లు పడగొట్టిచ్చేస్తున్నారు. టీడీపీ పార్టీ చేస్తుందని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మానుకోండి అని మీ సభాముఖంగా చెప్పదలుచుకున్నారు.